రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో బిగ్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ ఈగల్ పోలీసుల భారీ ఆపరేషన్లో భాగంగా ఆగ్రాలో అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా ముఠాను తెలంగాణ ఈగల్ టీం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ ముడిసరుకు ముఠా రవాణా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఇక ఈ దాడిలో 10 కిలోల మెపిడ్రిన్ 1000 లీటర్ల ముడిసరుకును సీజ్ చేశారు. కేసులో 5గురిని అరెస్ట్ చేసి ఆగ్రా పోలీసులకు తెలంగాణ ఈగల్ టీం అప్పగించారు. తెలంగాణ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో బిగ్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ ఈగల్ పోలీసుల భారీ ఆపరేషన్లో భాగంగా ఆగ్రాలో అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా ముఠాను తెలంగాణ ఈగల్ టీం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ ముడిసరుకు ముఠా రవాణా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఈ దాడిలో 10 కిలోల మెపిడ్రిన్ 1000 లీటర్ల ముడిసరుకును సీజ్ చేశారు. కేసులో 5గురిని అరెస్ట్ చేసి ఆగ్రా పోలీసులకు తెలంగాణ ఈగల్ టీం అప్పగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ మానస. తెలంగాణలోని పోలీస్ సంబంధించి పెద్ద ఎత్తున రాజధాని ఢిల్లీలోని బిగ్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ ఈగల్ సంబంధించినటువంటి లీగల్ సెల్ పోలీసు భారీ ఆపరేషన్ కూడా భాగంగానే ఆగ్రాలోని అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా ముఠాను తెలంగాణ లీగల్ టీం అరెస్ట్ చేశారు. ఈ సంబంధించినటువంటి విషయాల్లో చూసినట్లయితే హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ ముడి సరుకుల మూట రవాణా చేస్తున్నట్లు ఈ లీగల్ టీం గుర్తించింది. ఈ దాడిలోని 10 కిలోల మెప్రిసిడమెంట్ 1000 లీటర్ల ముడి సరుకు కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే కేవలము ఇది ప్రాంతాలకు సంబంధించింది కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంతర్జాతీయ డ్రగ్స్ మూటా కూడా గుట్టురట్టు చేసినటువంటి తెలంగాణ లీగల్ పోలీసులు భారీ ఆపరేషన్ అయితే చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలోని ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఆపరేషన్ లో తెలంగాణ పోలీసులు అయితే సక్సెస్ అయినట్లు కూడా పలు నిఘా వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక చూసినట్లయితే దాడిలోని 10 కిలోల మెప్రిడిఫుల్ 1000 లీటర్ల ముడి సరుకు కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది మానస. ఈ కేసుకు సంబంధించి 5గురిని అరెస్ట్ చేసి ఆగ్రా పోలీసులు తెలంగాణ సంబంధించినటువంటి లీగల్ టీం సంబంధించినటువంటి అప్పగించారనేదే సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలోని బిగ్ ఆపరేషన్ నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఈ ఆపరేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు సరఫరా అవుతున్నటువంటి డ్రగ్స్ మూట డేటా మొత్తం సేకరించారు. ఇప్పటికీ హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి డ్రగ్స్ మూటకు సంబంధించిన ఆపరేషన్ టోటల్ డేటానైతే పోలీసులు సేకరించి ఎక్కడెక్కడి నుంచి, ఏ రాష్ట్రాల నుంచి, ఏ దేశాల నుంచి కూడా ఇక్కడికి హైదరాబాద్ కేంద్రంగా మూటా సరఫరా అవుతుందనేది ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో జరిగినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ముడి సరుకు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు సీజ్ చేయడం కూడా జరిగింది. ఇకపోతే ఈ కేసుకు సంబంధించినటువంటి బాధితులు 5గురిని కూడా అరెస్ట్ చేసి ఆగ్రా పోలీసులు తెలంగాణ లీగల్ టీం కు అప్పగించినట్టు తెలుస్తుంది. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గత కొంతకాలంగా డ్రగ్స్ మూటాకు సంబంధించినటువంటి సమాచారాన్ని లీగల్ సెల్ ఢిల్లీలో జరిగినటువంటి దాడిలోని పూర్తి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.